నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పిన రమణ మహర్షి గారి ప్రదేశానికి మీరు వచ్చారు. మరి మీరు మిమ్మల్ని తెలుసుకున్నారా? తెలుసుకున్నాను కాబట్టే ఇక్కడికి రావడం జరిగింది. తెలుసుకున్నాను కాబట్టే ఇక్కడ నేను ఈ యొక్క ప్రచారం అనేది చేయడం జరుగుతుంది, చేస్తూనే ఉంటాను. ఆ ప్రశ్న ఎవరికి వారు వేసుకుంటే వారికే జవాబు వస్తుంది. నేనెవరు అన్న ప్రశ్నకు నేను వేసుకున్నాను కాబట్టి నేను పొందగలిగాను జవాబు. ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. అంతేగాని నేనెవరు అన్న ప్రశ్న నేను వేసుకుంటే నాకు ఒకలా జవాబు కనిపిస్తుంది. నేనెవరని మీరు వేసుకుంటే అంటే మీరేమనుకోవాలా, ఈయన ఎవరు అనుకుంటే అది మూర్ఖత్వం. నేనెవరు అనుకుంటే అది భిన్నత్వంలో ఏకత్వం. ఈ లోకంలో ఉన్న కుల మతాలకు భిన్నంగా మీరు చెప్పే మార్గం ఏమిటి? ఆది శంకరాచార్యుడు కూడా చెప్పాడు కదండి, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగనహీన చ ఇహ సంసారే బహదుకారే కృపయా పారే పాహి మురారే. భజగోవిందంలో చెప్పాడు. ఆయన ఏమన్నాడు, ఏకత్వం గురించే భజగోవిందం అంతా చెప్పింది. అవునా కదా? యోగంలో ఉన్నను సరే, భోగంలో ఉన్నను సరే, సంఘంలో ఉన్నను సరే, సంఘం నుంచి బహిష్కరించినను సరే, నందతి 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 చేవా, ఆనందం ఆనందం ఆనంద స్థితిలోనే ఉండమన్నాడు. అంతే కదండి. అంటే ఆ ఆనంద స్థితిలో ఉన్నవాడే ఆనందమయుడు, వాడే ఆనందుడు, వాడే గౌతమ బుద్ధుడు, వాడే శ్రీమన్ మహావిష్ణువు, వాడే పత్రిజీ, వాడే వివేకానందుడు. ఎంతోమంది ధ్యాన మార్గంలోకి రావాలని ఉబలాట పడుతున్నారు. వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏమిటి? సూచన ఏమిటి? 100% మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కడు ధ్యానం చేయాలి. మానవుడు అంటే మాయలో పడి నలుగుతున్నవాడు అని అర్థం. గుర్తుంచుకొని మాస్టర్స్, మీరందరూ మాస్టర్స్. ఎందుకంటే గురువు గారు చెప్పాడని, నిన్ను వచ్చిన వాడికైనా నేడు వచ్చిన వాడు గొప్పవాడు, నేడు వచ్చిన వాడికైనా రేపు వచ్చిన వాడు గొప్పవాడు అనేసి చెప్పాడండి పత్రిజీ గారు. అది 100% నిజం. ఎందుకంటే పత్రిజీ గారు 50,000 బుక్కులు 60,000 బుక్కులు చదివిన తర్వాత ఆయన ఇచ్చిన ఒక మాట పట్టుకునేసి మనం ఆనాపాన సతి అంటే అంతే. నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకునేది చెప్పు అన్నాడు. అందరూ మాస్టర్లు అయిపోయినారు, అందరూ క్లాసులు ఎత్తడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎలా సాధ్యమైంది? ఆ ఒక్క మనిషి ఆలోచన ఒక విప్లవంలో వర్క్ అవుతుంది. అరుణాచలంలో మీ లక్ష్యాలు ఏమిటి? 100% ఇక్కడ లక్ష్యం ఏంటి అంటే, ఇక్కడికి వచ్చిన ఇది యోగ భూమి అండి. ఈయన వచ్చిన ప్రతి ఒక్కడు ధ్యానం సాధన చేసేదానికనే రావాలి. ఈయన ధ్యాన సాధన చేస్తేనే ఫలితం వారికి. తిరుపతికి వెళ్తే ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ వస్తే కన్ను మూసుకొని ధ్యాన సాధన చేస్తే దర్శనం అంటే స్వస్వరూపాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో సత్య ప్రచోదయ తన సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. సాధన ద్వారానే వాడు సాధించుకోగలుగుతాడు. ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసిందంటే ఏంటంటే, ఎంతోమంది యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతలు అన్నవారు ఇక్కడ అడుగడుగునా ఉన్నారండి. అరుణాచలంలో అడుగడుగునా ఉన్నారు. ఈ కొండే శివుడు ఏంటండి, ఈ కొండే శివుడు. మరి అరుణాచలేశ్వరుడు గుడి ఏది అంటే, ఆడ ఇడైకాటు సిద్ధర్ అన్న ఒక గొప్ప మహానుభావుడు. అంటే మనకు ఎలా అయితే సప్త ఋషులు ఉన్నారో అటువంటి ఒక ఋషి, మహర్షి ఇడైకాటు సిద్ధర్ అంటారు. ఆయన సమాధి అది. ఆయన సమాధి మీద పెట్టిన ఆ యొక్క లింగాన్ని మనము అరుణాచలేశ్వరుడిగా కొలుస్తున్నాం. మానస సరోవరంలోను అరుణాచలంలోను ఈ కొండే శివుడు, అరుణగిరే శివుడు అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎంతోమంది యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతలు అన్నవారు ఈ భూమిపైన నివసిస్తూ ఉన్నారు, ఈ భూమిలో ఉన్నారు. కాబట్టి అరుణాచలము ఎప్పుడు అందరికీ కూడా కొత్తగానే కనిపిస్తుంటుంది. కాబట్టి మీ యొక్క కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మీరందరూ కూడా అరుణాచలం రావాలి. అరుణాచలంలో సాధన చేయాలి, మౌనం పాటించాలి, మానసికంగా ఎదగాలి, మానసికంగా దృఢపడాలి. ఓకే, ఎదగాలి, దృఢపడాలి. మానసికంగా మనము గొప్ప స్థితికి మనం చేరుకోవాలి. సాధనలో ఇంత ఎదిగిన తరువాత కూడా మీరెందుకు అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారు? గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నారు అంటే, ఎంత వాడికైనా ఇప్పుడు బంగారమే ఉందండి, ఇల్లు ఏదో అవుతుంది, ఇల్లు ఉందండి, మీ ఇల్లు ఉంది. మీ ఇల్లు ఏం చేస్తారు? వారం రోజులు మీరు ఊరికి వెళ్తున్నారు, ఏం చేస్తారు? ఊరికి వెళ్తే లాక్ చేస్తాం, తాళం వేసుకొని వెళ్తాం, శుద్ధి చేస్తే తాళం వేసి ఉంటాం. మరి మీరు ఊరు నుంచి వచ్చిన తర్వాత దుమ్ము ఉంటుందా, ఉండదా ఇంట్లో? అలాగే ప్రతిరోజు ప్రాపంచికంగా
ఎంతో పనికిరాని ఈ డస్ట్, ఈ దుమ్ము అంతా మన లోపల పేరుకుపోయి ఉంటుంది. ఈ పేరుకుపోయిన దానిని శుద్ధి చేసేదానికి మనం ధ్యాన సాధన చేయాలి. మరి ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు అంటారా? ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు అంటే ఒకటండి, మనం సాధన ద్వారా కొంత సంపాదించుకోగలం, యోగుల ద్వారా కొంత సంపాదించుకోగలం, దేవతల ద్వారా ఎవరి వైబ్రేషన్కు వాడికి ఉంటుంది, ఎవరి కెపాసిటీ వారికి ఉంటుంది. శివపురాణంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న ప్రతి ఒక్కరూ శివుడే అని చెప్పాడు. ఎంతోమంది శివులతో మనం నడుస్తున్నాం, ఎంతోమంది శివులతో మనం నడుస్తున్నాం. మనం కూడా ఆ శివుడిలా మారుతాం. ఈ కొండ ఎమరాల్డ్ కొండ, అర్థమైందా? ఎమరాల్డ్ కొండ. ఎమరాల్డ్ అంటే ఏంటంటే మరగదం. మరగదం అంటేనే శివుడు, అవునా కదా? మరి శివుడే ఈ మరగద కొండ రూపంలో నివసించి ఉన్నాడు అన్నప్పుడు ఈ ప్రదక్షిణం చేసినందు ద్వారా మనకు ఒక్కసారి మనం ప్రదక్షిణ చేస్తే ఒక జన్మ కర్మలు తొలగుతాయి అన్నది శివపురాణంలో చెప్పబడి ఉన్నది. ఇంకోటి, మనసు ప్రశాంతత ఉంటుంది, మనసు ప్రజెంట్గా ఉంటుంది, మనసు ఎప్పుడు కానీ ప్రజెంట్లోనే ఉంటుంది. మానసికంగా మనము స్థిరంగా ఆ స్థిరత్వంతో 360 రోజులు ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? సాధన చేయాలి. సాధనతో పాటు ప్రదక్షిణ కూడా చేయాలి. అంటే మీ సాధన మీ ఇష్టం, మీ ప్రదక్షిణ మీ ఇష్టం. ఎవడు మిమ్మల్ని ప్రెషర్ చేయడు. మీరు గొప్ప స్థితిలోనే ఉన్నారు. ఇదే స్థితిలో మీరు నిలకడగా ఉండాలంటే మీకు సాధన కావాలి. ఈ నిలకడైన స్థితి మీకు లేదు, వద్దు అనుకుంటే సాధన నుంచి బయటపడండి, మీ ఇష్టం, ఎవడి కర్మ వాడిదే. చెన్నైలో పిరమిడ్ మాస్టర్లా ఉన్నప్పటికీ ఇప్పుడు అరుణాచలంలో సాధన చేసిన తర్వాత మీలో చాలా తేడా కనిపెడుతుంది. ఎస్, ఉందండి. చెన్నైలో ఉన్నప్పుడు మాస్టర్గా ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక గురువుగా మారాను. ఎందుకు అంటే మాస్టర్గా ఉన్నప్పుడు నేర్పిస్తూ ఉన్నాను, కానీ ప్రాపంచికంలో చాలా వరకు ప్రాపంచికంలోనే జీవిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక అట్లా కాదండి, ఇది దేవభూమి కదండి. వచ్చిన ప్రతి ఒక్కడు భక్తి మార్గం, భక్తి పరంగానే వస్తాడు. ఓకే, ఆ భక్తి పరంగా వాడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మనం ధ్యానం గురించి, సాధన గురించి నేర్పుతున్నాం. వారందరూ మన మాటను యాక్సెప్ట్ చేసి మన మాటను వాడు ఆచరణలో పెడుతున్నాడు. మరి వాడు మన మాట విని అంత ఆచరణలో పెట్టినప్పుడు వాడికి ఫలితం కావాలి. వాడికి ఫలితం కావాలి అంటే మనము ఎదగాలి, ఇంకా మనం ఎదగాలి. మన సాధన ద్వారా మనం ఎదుగుతూ ఉంటాము. వాడి యొక్క నమ్మకం ద్వారా, వాడి యొక్క సాధన ద్వారా వాడు తను తాను ఇంప్లిమెంట్ చేసుకుంటాడండి. ప్రతి ఒక్కడూ సాధన చేయాలి. సాధన చేస్తేనే ఫలితం. సాధన చేయలేదంటే ఫలితము లేదండి. అది నేనైనా, మీరైనా, వేరెవరైనా, ఎవరికైనా సాధన అనేది ఇంపార్టెంట్. సాధన చేయని వాడు మూర్ఖుడు. అలాగే గురువాక్య పరిపాలన, ఎవడైతే గురువాక్య పరిపాలన అన్న భావనతోటి గురువు మీద భారం వేసి తనను తాను శరణాగతి అవుతాడో వాడు ఏ కారణం చేతను ఎక్కడ కానీ వాడికి ఈ నిమిషం కావాలంటే మనకు టెస్టింగ్గా ఉండొచ్చా కానీ వాడు విజయాన్ని సాధిస్తాడు.